అపోలో హాస్పిటల్ సౌజన్యంతో డాక్టర్ అనురాధ ధర్మిరెడ్డి గుండె వైద్య నిపుణులు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా జామి మండల కేంద్రంలో డాక్టర్ అనురాధ ధర్మిరెడ్డి గుండె వైద్య నిపుణులు అపోలో హాస్పిటల్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించి ఉచిత పరీక్షల ద్వారా ప్రజలకు మేలు చేయాలన్నదే ఈ వైద్య శిబిరం ఏర్పాటు అని డాక్టర్ అనురాధ మాటలతో కొనియాడారు. సుమారు 80 మందికి పైగా వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగిందని, ఈ యొక్క వైద్య శిబిరంలో మహేంద్ర హాస్పిటల్ విజయనగరం స్టాఫ్ డాక్టర్ ఆనందరావు, మురళి మరియు గుండె వైద్య నిపుణులు, అపోలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ అనురాధ. నేను కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్ విశాఖపట్నంలో వర్క్ చేస్తున్నాను. గుండె డాక్టర్ని. జామీలో ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా మీకు గుండెకి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు, అంటే ఈసీజీ కానీ, గుండె స్కానింగ్ కానీ, 2D ఎకో, అలాగే గుండె డాక్టర్ నేను మీకు బీపీ చూసి, అంటే గుండెకి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధించి ఏం చేయాలి ఏంటి అనేది మీకు సలహాలు సూచనలు ఇవ్వబడతాయి. ఈ మెడికల్ క్యాంప్ పూర్తిగా ఉచితము. ఈ క్యాంప్ ఏంటంటే డాక్టర్ ఆనందరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జామీలోని మనం కండక్ట్ చేస్తున్నాము. జామీ పెద్దలు, గ్రామ పెద్దలు, తర్వాత మరి మనకి ఆనందరావు గారు, విజయనగరంలో డాక్టర్ మహేంద్రగిరి గారు జనరల్ సర్జన్, అమరేంద్ర గారు, మహేంద్రగిరి గారు, మహేంద్ర హాస్పిటల్స్ వాళ్ళు, మరియు మేము, మరియు ఆనందరావు గారు, మరియు మన మురళి గారు, వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నాము. మెయిన్ ఈ క్యాంపు ఉద్దేశం ఏంటంటే మనకి ఒక 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఇంతకుముందు గుండె జబ్బులు అనేవి యూజువల్గా 50 ఏళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చేవి. కానీ కోవిడ్ తర్వాత ఏంటంటే పూర్తిగా మారిపోయింది. 30 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కూడా గుండె జబ్బులు అనేవి వస్తున్నాయి. ఇంతకుముందు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకే వచ్చేవి. ఇప్పుడు అలాగేమీ లేదు. బీపీ లేకపోయినా, షుగర్ లేకపోయినా, స్మోకింగ్ లేకపోయినా కూడా గుండె జబ్బులు అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అందుకని రెగ్యులర్గా ఏంటంటే మనం బీపీ, షుగర్ చెక్ చేసుకోవాలి, ఈసీజీ అది తీయించుకోవాలి, ఎప్పటికప్పుడు మనం హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన అలవాట్లు, అంటే వాకింగ్ చేసుకోవడము, తర్వాత యోగా, మెడిటేషన్, సాల్ట్ తగ్గించుకోవడము, షుగర్ తగ్గించుకోవడం, ఆయిల్ తగ్గించుకోవడం, ఇలా జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటే మనకు గుండె వ్యాధులు వచ్చినప్పుడు ముందుగా మనం అలర్ట్ అవ్వాలి. అంటే చిన్న నడిచినప్పుడు కానీ, మెట్లు ఎక్కినప్పుడు కానీ, ఏమైనా ఆయాసం వచ్చినా లేదా చెస్ట్లో చిన్న డిస్కంఫర్ట్ వచ్చినా కూడా మనం దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కలిసి ఈసీజీ అది తీయించుకోవాలి. థ్యాంక్ యూ. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి.